బందర్లో తీసినట్టున్నది చాలా కొంత సినిమా అది, దేవుడు చేసిన మనుషులు. బందర్లో చేసి ఇది అయిన తర్వాతే షూటింగ్. అవుతుంది. అప్పుడు నెమ్మకూరు పండుగ వెళ్ళాము అడిగేసి. తర్వాత మెడ్రాస్లో పవర్ కట్ ఉంటే దేవుడు చేసిన మనుషులు షూటింగ్ ఎక్కడ చేస్తున్నారు ఏం బ్రదర్ అని మా బ్రదర్ హనుమంతరావుని అడిగితే అదే కొంచెం 2-3 రోజులు ఫైనలైజ్ చేద్దామని బెంగళూరు ఫైనలైజ్ చేసి. మెడ్రాస్లో పవర్ కట్ ఉంది అప్పుడు, స్టూడియోస్లో పవర్ లేదు, ఇప్పుడులాగా జనరేటర్ లేవు. అందుకని బెంగళూరు స్టూడియో బుక్ చేసి అక్కడ షూటింగ్. బెంగళూరు, మైసూరు, ఊటీ. ఫస్ట్ టైం ఆయన బసవతారం గారు తీసుకురావటం షూటింగ్లకి. అంటే షూటింగ్ ఫ్లోర్కి వచ్చేవాడు కాదు, కానీ బెంగళూరు కానీ మైసూరు కానీ ఊటీ కానీ ఆయన వెంట వచ్చారు, తోడు వచ్చారు. అంతకుముందు అంత అవుట్డోర్లు చేసేవాడు కాదు, ఆవిడెప్పుడు ఇల్లు వదిలి బయటకు వచ్చేవారు కాదు. మా వాళ్ళందరితో, మా మదర్ వాళ్ళందరితో బాగా ఇప్పుడు అనుబంధం బాగా పెరిగింది. కానీ అందులో కూడా చాలా పవర్ఫుల్ రోల్ రామారావు గారు. పవర్ఫుల్ రోల్. జైలు యాక్ట్ చేసింది రంగారావు గారు, ఎస్వి రంగారావు పోటాపోటీగా చేశారు ఇద్దరు. అవుట్డోరు సాంగ్ క్లైమాక్స్ బందరు చేద్దామని ఆయన, బందరు ఈ జనంలో చేయగలమా అని కొంచెం డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే మా బ్రదర్ హనుమంతరావు అది చేద్దామని కొంచెం ఆయన చేయగలమా లేదా జనంలో, అసలు షూటింగ్ ఏంటి, ఎట్లా చేయగలం బందరు విధుల్లో. కోనేరు సెంటర్లో నేను ఆయన అడిగాను అకామిడేషన్ ఎక్కడ అంటే బందరు జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ అయితే ఇట్లా అడిగి ఎక్కడ ఏంటి మా ఊరు వచ్చి మమ్మల్ని ఎక్కడ మీరు అకామిడేట్ చేస్తారా అని. నిమ్మకూరులోనే ఉండి రోజు వచ్చేవాడు, దగ్గరే కాబట్టి పామరు. నిమ్మకూరులో ఉండి రోజు షూటింగ్ వచ్చి వెళ్ళేవాడు. మీరు టైం చెప్పండి, స్పాట్ చెప్పండి, వస్తాను. కరెక్ట్ పర్ఫెక్ట్ టైంకి వస్తారని పేరు ఉంది కదండి. ఆయన డిసిప్లిన్ మార్నింగ్ 7 అంటే 7 ఏం మారదు. అంటే ఆయన ఒక బెంచ్ మార్క్ ఏర్పాటు చేశారు అందరికి. మిగతా డిసిప్లిన్ ఇండస్ట్రీలో జనరల్గా ఆయన ఫాలో అయ్యేవాడు. డిసిప్లిన్ ఇప్పుడు అయితే పోయింది, కానీ అప్పుడు అయితే మరి ఆ టైమింగ్ సెన్స్ ఆయనతోనే స్టార్ట్ అయింది. ఈ పోటీ ఎప్పుడు వచ్చిందండి ఎన్టీ రామారావు గారికి కృష్ణ గారికి? అంటే ఫ్యాన్స్ మధ్య కొంచెం పోటీ వచ్చేది కదా, అది లేట్ 70s. అది సిచ్యువేషన్ పరంగా ఫ్రమ్ టైం టు టైం దేవుడు చేసిన మనుషులు అక్కడ షూటింగ్ చేసాం. ఆయన బర్త్డేకి మమ్మల్ని అందరిని నిమ్మకూరు పిలిచారు. ఆయన అంతకుముందు బర్త్డేలు చేసుకునేవాడు కాదు. కాకతాళీయంగా 28 షూటింగ్ అక్కడే బందర్లో. ఓకే. భోజనానికి ఎక్కడన్నా మేము ఏర్పాటు చేద్దాం అనుకున్నాం బర్త్డే, చిన్న పార్టీ లాగా. లేదు మీరే రండి అందరూ నిమ్మకూరు, అందరిని యూనిట్ అందరిని. అంటే మంచి హోస్ట్ ఆయన, హోస్ట్ బాగా వడ్డిస్తారు, దగ్గరుండి వడ్డిస్తారని ఒక పేరు ఉండేదండి అప్పటి నుంచే. కోడిలో ఏ పార్ట్ ఏంటో కూడా చెప్తారు. కోడి కూర వడ్డిస్తారా? అలా బాగా ఉండేది. మేము దేవుడు చేసిన మనుషులు రీజు పెద్ద హిట్ అయింది, సూపర్ డూపర్ హిట్. మీరు అంత అనుబంధం ఉన్న కృష్ణ గారు సీతారామరాజు నెక్స్ట్ తీద్దామని మేము అల్లూరి సీతారామరాజు అంటే మేము తయారు చేసుకున్న స్క్రిప్టు మాకు నమ్మకం ఉంది. కొంచెం ఆయన ఎవరి చేత రాయించినట్టున్నారు స్క్రిప్ట్. అంటే కొంచెం డ్రైగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇప్పుడిప్పుడే కుర్రాళ్ళు పైకి వస్తున్నారు, మంచి కరెక్ట్ కాదు, మంచిది కాదు అని. ఎవరు చెప్పారండి? రామారావు గారు చెప్పారు. అంటే తెలిసి పిలిపించారా? కలిసి మా బ్రదర్ని పిలిచారు, హనుమంతరావుని. లేదు మీరు చేద్దాం అనుకుంటే మేము మానేస్తామని కూడా అన్నారు, ఆఫర్ చేశారు. లేదు నేను ఎందుకు చేయలేదు అది ఆలోచించుకోవాలి మీరు. దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్ తక్కువ ఉన్నాయి, లేవు. డ్రైగా ఉండే సినిమా చేతులు కాల్చుకుంటారు. నేను ఎప్పుడో వాళ్ళు చేసిన సినిమా పాటల పుస్తకంలోనే మా రాబో చిత్రం అల్లూరి సీతారామరాజు అనేసారు రామారాజు. అంటే 60sలో 58 59. కానీ వాళ్ళు తయారు చేసుకున్నారు స్క్రిప్ట్, ఆయన తయారు చేసుకున్నారు. కానీ ఆయన తీసుకున్న అంటే సీన్సే కదా, సినిమాటిక్ ట్రీట్మెంట్ అది డ్రైగా ఉంది. ఆయన ఎవరి చేత రాయించారు అది. మేము అది కమర్షియలైజ్ చేసుకుంటూ మేము ట్రీట్మెంట్ చేసాము. మాకు అంటే మీకు ఎందుకు వచ్చిందండి ఆలోచన అల్లూరి సీతారామరాజు గారు? మా సినిమాలు ఒకటి మేము చూస్తే మీరు జోనర్లో మొట్టమొదటి మోసగాడు ఒక యాక్షన్ పిక్చరు, బ్యానర్ ఎస్టాబ్లిష్మెంట్.